సార్ నమస్కారం సార్. 1 సెకండ్ 1 సెకండ్. ఎక్స్క్యూజ్ మీ అండి. నమస్తే అండి, మీ పేరు? ఆ, ఆ, నమస్కారం సార్, నా పేరు గోవిందరాజులు సార్. ఓకే. సో ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను సార్. చదువుకున్నాను, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, కానీ మరి ఏమీ ఇది దొరకట్లేదు. ఆగి ఆగి వ్యవసాయం చేసుకుంటున్నాను సార్. మంచిది. ఏ ప్రాబ్లం తో మీరు మా యొక్క వోల్టన్ VR4 నల్ల అల్లం సారాన్ని వాడారు? ఇక్కడ యోగేంద్ర సారు వాడుతున్నాడు సార్. ఆ ప్రోడక్ట్, ఆ మందులు వాడుతుంటే నేను ఓకే. వచ్చి ఇవి మా ఆవిడికి బాగోలేకపోతే నానా ఉమ్, నానా ఇవి ఏంటి అని అడిగేది సార్. ఉమ్, అంటే నేను ఈ గ్యాస్ట్రిక్ అని ఇవి దీనికోసమని వాడుతాను, నువ్వు కూడా వాడితే బాగుంటది మామయ్య, అత్తకి వాడిస్తే బాగుంటది అనేసి అంటే ఉమ్, ఉమ్. వాడించాను సార్ మా ఆవిడికి. ఆ, వాడిస్తే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాము, వీక్నెస్ అయిపోయింది. ఉమ్, వాడిస్తే బాగుంటది అనేసి అంటే వాడించు మాయా అనేసి చెప్పాడు. ఉమ్, ధర్మంగా చెప్పాడు సార్. అది ఉమ్, వాడించిన తర్వాత మా ఆవిడికి ఉమ్, ఈ క్యాన్సర్ కాయలు ఇక్కడ దగ్గరలో రెండు ఉన్న సార్, తగ్గిపోయాయి. ఉమ్, ఉమ్. 4 బాటిల్ వాడేసరికెళ్ళే తగ్గిపోయింది సార్. మా ఆవిడ ఓకే. వాడుతుందని నేను కూడా వాడితే బాగుంటుందని 2 బాటిల్ వాడాను సార్, ఈ కాలు నొప్పుల ఉమ్, కోసం. ఈ ఉమ్, బ్యాక్ పెయిన్ కూడా వస్తుండేది, ఉమ్. అది క్లియర్ అయిపోయింది సార్. హ్యాపీగా ఉన్నాను నేను ఆ 2 బాటిల్తో. వెరీ గుడ్. మరి మీ ఆవిడ కూడా ఉందా పక్కన, మేడము? ఇది సార్, ఇక్కడ ఉంది సార్. ఓకే. సో సార్ వాడిది. నమస్తే అమ్మా. సో ఆ, మీకేమేం తగ్గింది? నాకు సార్ ఈ మెడకడ ఉమ్, చిన్న కాయలు అవి ఉన్నాయి సార్. హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అన్ని ఉమ్, టెస్టింగ్ చేశారు సార్. చేస్తే మరి ఉమ్, ఏటి తగ్గలేదు. ఉమ్. మందులు తగ్గకపోతే ఇచ్చారా? డాక్టర్లు మందులు ఇచ్చారా మీకు? మందులంతా 1 వారం రోజులు ఇచ్చారు. ఉమ్, ఇస్తే మరి తగ్గలేదు. ఆ, తగ్గకపోతే మరి అలా అనేసి వచ్చాము. ఉమ్, వచ్చేస్తే ఇక్కడ గోవింద సార్ గోవింద సార్ దగ్గర బట్టలు కుట్టుకు వచ్చాము, మా అబ్బాయి పెళ్ళి ఉన్నదనేసి. ఉమ్, వస్తే అక్కడ బాబు చూసి, ఏమత్త నీవు అలాగా ఎండిపోతున్నావు అంతా, ఏటో నాయన సంవత్సరం అయిపోతుంది హాస్పిటల్కి వెళ్ళాను, తగ్గలేదు, ఏట్లేదు, ఏటి చెయ్యాలో ఏటో అనేసి అంటే, అత్త నేను ఒక మందు చెప్తాను నువ్వు ఓడత్త అన్నాడు. సరే ఉమ్, బాబు చెప్పుదువా, నేను ఓడతానులే అన్నాను. ఉమ్. అప్పుడు ఏం పేరు బాబు, ఆ అతను అన్నమాట VR4. ఆ ఉమ్, వాస్ వాస్ సార్ వచ్చారు. అతను ఓకే, వాసు అన్నమాట గారు. అంతా చెప్పారు. ఉమ్, చెప్పేసి అప్పుడు అన్నమాట ఈ పలానా మందులు ఓడమ్మా అనేసి అంటే ఆ మందులు అన్నమాట ఓడుతున్నాను సార్. ఉమ్. ఎన్ని ఓడి రోజులు వాడారు? 4 బాటిల్ అయిపోయి 5వ బాటిల్ ఓడుతున్నాను సార్. బాగానే తగ్గేవి. ఓ, సో ఆ ఫస్ట్ కి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయిందా, ఇంకా కొంచెం ఉందా? ఉంది సార్, కొంచెము ఉన్నాయి. కొంచెం ఇటు తిప్పి చూపించగలవా తల్లి? పైనేనా, మెడ పైనేనా? ఈ ఆ, తిన్నగా, ఈ తిన్నగా సార్, ఈ ఓకే, తిన్నగా ఓకే, ఉన్నది. నొప్పి మాత్రం బాగానే తగ్గింది. నొప్పి ఓకే. కింజర ఇప్పుడు తగ్గింది సార్. ఓకే, ఓకే. బాగా పనిచేస్తున్నాయి మందులు. ఉమ్. ఈ మందులు కాదు తల్లి, ఇది ఫుడ్డే. ఇది నల్ల అల్లం సారం, ఇది గుడ్. ఉమ్, పూర్తిగా వాడు. ఇంకొంచెం ఇప్పటికి 4 బాటిల్ అయిందంటే ఒక సెట్ కూడా పూర్తి కాల. అంటే సరిగ్గా 2 నెలలు పూర్తి అవ్వలేదు మీకు. మీరు కరెక్ట్ గా ఉమ్, 60 కేజీలు బరువు ఉంటే 2 నెలలు అయిపోవాలి అన్ని. సో మీరు 4 ఉమ్, బాటిల్ వాడారంటే ఇంకా 2 బాటిల్స్ మీ చేతిలో ఉన్నట్టు. ఉమ్. అవును సార్. వాడండి. వెరీ గుడ్. సో మీకు మంచిగా రిజల్ట్ వచ్చినాక మీ ఆయన నొప్పుల కోసం వాడాడు. ఓడే సార్. అవును సార్, అవును సార్. ఓకే, ఓకే, సార్ ఇవ్వండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ మాట్లాడినందుకు. తెలుసు సార్. నెక్స్ట్. సో ఇప్పుడు మీ నొప్పులన్నీ పూర్తిగా తగ్గాయండి? నా నొప్పులు, ఈ బ్యాక్ పెయిన్, ఈ మునుకులు బాగా తగ్గాయి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ థ్యాంక్ యూ. తర్వాత మా అమ్మకి ఇచ్చాను సార్. నాకు ఇలా తగ్గిందని మా అమ్మ మంచంలో పడుంటే నడలేకపోతే మా అమ్మకి 2 బాటిల్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. యోగేంద్ర సార్కి అడిగి తీసుకెళ్ళాను సార్. తీసుకెళ్తే 2 బాటిల్ అయిన తర్వాత కర్ర పట్టి నడిచేది. లెగిసి అంటే మెల్లకి అంతకుముందు నడిచేది లేకుండా ఉండేనా అమ్మ?
నడలేకపోయింది సార్. ఈ 2 కాళ్ళును ఈ మునుకులు బాగా ఇదయిపోయి కర్రతో మెల్లిగా నడిసేది అనమాట. ఇప్పుడు అమ్మ ఫ్రీగా నడవగలుగుతున్నాను బాబు. ఈసారి మనము ఒక 6 ప్యాకులు తీసుకుంటే బాగుంటది అనేసి అన్నది సార్. వావ్! సో మీ ఇంట్లో మొత్తం అందరికి మంచి ఫలితాలు వచ్చాయి. సార్ మరి ఇది మంచి ప్రొడక్ట్ సార్. ఎవరికైనా ఇవ్వచ్చు సార్ దేని మీద. వెరీ గుడ్. మంచి బాగా డబ్బులు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నాయని అనిపించలేదా నీకు? సార్ బాధ కన్నా డబ్బు ఏమి ఇది కాదు సార్. ఆరోగ్యం బాగుంటే హాస్పిటల్ పోతే ఇంతకన్నా ఎక్కువ అవుతుంది కదా. ఎక్కువ అయిపోద్ది సార్. అమ్మకి ఇంచుమించు 1,50,000 అంత ఖర్చు అయిపోయింది సార్. కానీ ఇప్పుడు 2 బాటిల్లోనే బాగా చేసుకున్నావు. అవును సార్. అంటే అమ్మకి ఇక్కడికి తేలేదు మరి. ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాం సార్. గుడ్ అండి. సో ఒక రైతుగా నువ్వు కుటుంబం కోసం మంచిగా వాడిచ్చావు, అందరినీ ఆరోగ్యంగా తీసుకొని వచ్చావు. వెరీ గుడ్. సో ఐ అప్రిషియేట్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన యోగేందర్ గారికి.